గైస్ మీరు ఎప్పుడైనా ఈ ఎరేజర్ని కంప్లీట్గా యూజ్ చేశారా? అయితే నేను మీకోసం ఈ ఎరేజర్ని కంప్లీట్గా యూజ్ చేస్తున్నాను. అప్పుడే తెలిసేది మనకు ఈ ఎరేజర్తో ఎన్ని పేజెస్ అయితే ర్యాప్ చేయగలమని. దానికైతే నేను ఫస్ట్ వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్లో ఒక ఎరేజర్ అయితే తీసుకొచ్చాను. కానీ ఇప్పుడే ఒక ప్రాబ్లం అయితే ఎదురుపడింది. అదేంటంటే నేను ప్రతి ఒక్క బుక్లో పెన్తోనే రాశాను. కాబట్టి నేను వెంటనే వెళ్ళి మా ఇంటి దగ్గర ఒక తమ్ముడి దగ్గర నోట్స్ అయితే తీసుకొచ్చాను. దాంట్లో అయితే తను పెన్సిల్తో రాస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది మనం ర్యాప్ చేయడం స్టార్ట్ చేద్దాం. కానీ స్కూల్లో ఎప్పుడు ఎరేజర్ బెంచ్ కింద పడినా దొరికేదే కాదు. మీకు ఇలా జరిగింటే ఒక లైక్ వేసుకోండి గైస్. నేను చాలాసేపు రబ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇంత ఎరేజర్ అయితే మిగిలింది. మీకు కూడా నాలాగా చిన్నప్పుడు ఎప్పుడైనా ఎరేజర్ని కట్ చేయాలనిపించుంటే ఒక లైక్ అయితే వేయండి గైస్. సబ్స్క్రైబ్. బాయ్ గైస్ మీరు ఎప్పుడైనా ఈ ఎరేజర్ని కంప్లీట్గా యూజ్ చేశారా? అయితే నేను మీకోసం ఈ ఎరేజర్ని కంప్లీట్గా యూజ్ చేస్తున్నాను. అప్పుడే తెలిసేది మనకు ఈ ఎరేజర్తో ఎన్ని పేజెస్ అయితే ర్యాప్ చేయగలమని. దానికైతే నేను ఫస్ట్ వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్లో ఒక ఎరేజర్ అయితే తీసుకొచ్చాను. కానీ ఇప్పుడే ఒక ప్రాబ్లం అయితే ఎదురుపడింది. అదేంటంటే నేను ప్రతి ఒక్క బుక్లో పెన్తోనే రాశాను. కాబట్టి నేను వెంటనే వెళ్ళి మా ఇంటి దగ్గర ఒక తమ్ముడి దగ్గర నోట్స్ అయితే తీసుకొచ్చాను. దాంట్లో అయితే తను